మీరు కానీ రీసెంట్ గా బైక్స్ లో ఇష్యూస్ పెరగడం గమనిస్తే ఇది మీకోసం. రీసెంట్ గా చాలా మంది బైక్ ఓనర్స్, కార్ ఓనర్స్ వాళ్ళ మైలేజ్ పడిపోయిందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? కొద్ది రోజుల క్రితం మన గవర్నమెంట్ ఫ్యూయల్ లో కొత్త పాలసీని తీసుకొచ్చింది, మన పెట్రోల్, డీజిల్ వీటిలో. కానీ దీని వల్ల కొన్ని లక్షల మంది ఇండియాలో డ్రైవర్స్ దీని వల్ల చాలా యాంగ్రీగా ఉన్నారనమాట. చాలా మంది ఈ పెట్రోల్ వాడిన తర్వాత, ఈ ఫ్యూయల్ వాడిన తర్వాత వాళ్ళ ఇంజన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అని కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో మైలేజ్ డ్రాప్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకో కొంతమంది ఏమో ఏదైనా డ్యామేజ్ అయ్యి వారంటీ దగ్గరికి వెళ్తే వారంటీ క్లెయిమ్ అవ్వట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇథనాల్ ని పెట్రోల్ లో కలపడం వల్ల సేఫే, ఏమీ లేదు, ఎన్వైరన్మెంట్ కి చాలా మంచి జరుగుతుంది అని చెప్తుంది. సో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఈ రోజు మనం E20 పెట్రోల్ పాలసీ వెనకాల ఉన్న ఫుల్ స్టోరీని ఛేదిద్దాం, ఫ్యాక్ట్స్ తో అండ్ సైంటిఫిక్ గా. గవర్నమెంట్ E20 ని పెట్రోల్ లో కలుపుతుంది. అసలు ముందు E20 అంటే ఏంటి? E20 అంటే జస్ట్ పెట్రోల్ లో 20% ఇథనాల్ ని కలుపుతారు అనమాట. 80% పెట్రోల్ ఉంటుంది, 20% ఇథనాల్ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి దీనిలో కలుపుతారు, అది E20. ఇథనాల్ అంటే ఏంటంటే షుగర్ కేన్ నుంచి, మొలాసెస్ నుంచి తీసే ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ అనమాట. అది ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్. దీన్ని షుగర్ కేన్ నుంచి కానీ, లేకపోతే రైస్, మిగిలిపోయిన రైస్ నుంచి కానీ, లేకపోతే కార్న్ నుంచి కానీ తీయొచ్చు. మన ఇండియాలో 2003లో ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి చేశారు, కానీ అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాక 2014 నుంచి దీన్ని కొంచెం ర్యాపిడ్ గా అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2025లో మనకి వచ్చే ప్రతి పెట్రోల్ E20 బేస్ పెట్రోల్. సడన్ గా ఇంతకు ముందున్న E5, E10 పెట్రోల్ ని మొత్తం అన్ని ఆపేశారనమాట. అన్ని చోట్ల E20 పెట్టారు. అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. అసలు జనాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? మెయిన్ రీజన్ మైలేజ్ డ్రాప్. చాలా మంది డ్రైవర్స్ వాళ్ళ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత, కార్ డ్రైవర్స్ అయితే 2 నుంచి 3 కిలోమీటర్స్ డ్రాప్ అయిపోయిందని, కిలోమీటర్ కి 6 కిలోమీటర్స్ కి లీటర్ 6 కిలోమీటర్ మాత్రమే వస్తుందని కొంతమంది కంప్లైంట్ చేశారు. నిజానికి చెప్పాలంటే ఇది కొంతవరకు నిజం అవుతుంది. ఎందుకంటే ఇథనాల్ అనేది పెట్రోల్ అంత ఎఫిషియెంట్ కాదు. పెట్రోల్ మండినంత బాగా ఇథనాల్ అనేది మండదు. ఆబ్వియస్లీ ఎనర్జీ ఎఫిషియన్సీ వైజ్ చూసుకుంటే మనకి పెట్రోలే ఎక్కువ బర్న్ అయితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ వాళ్ళే E20 పెట్రోల్ వాడితే కొంచెం మైలేజ్ తగ్గిద్దని వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే 3% 4% తగ్గుతుంది అని చెప్పారు. కానీ నిజానికి బైక్స్ యూస్ చేసే వాళ్ళు, కార్స్ యూస్ చేసే వాళ్ళు 20 to 25% మైలేజ్ డ్రాప్ అయిపోయింది అని యాంగ్రీగా ఉన్నారు. జనాలు ఆగ్రహంగా ఉండడానికి రెండో మెయిన్ కారణం ఇంజిన్ డ్యామేజ్ అండ్ మెటీరియల్ డ్యామేజ్. ఇథనాల్ అనేది పెట్రోల్ కాదు, దీనికి ఒక క్వాలిటీ ఉంటుంది. అది ఏంటంటే గాలిలో ఉన్న తేమని అబ్జర్వ్ చేసుకునే ఒక గుణం ఉంటది అనమాట ఇథనాల్ కి. దీని వల్ల పెట్రోల్ ట్యాంక్ లో తుప్పు పట్టొచ్చు, ఫిల్టర్స్ లోకి తుప్పు వెళ్ళిపోవచ్చు, లేకపోతే క్లాగ్ అయిపోవచ్చు, రబ్బర్ గ్యాస్కెట్స్ ఏమైనా ఉంటే అవి డ్యామేజ్ అయిపోవచ్చు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది 2 వీలర్స్ కి ఎక్కువ డ్యామేజ్ చేస్తుందంట. అండ్ ఓల్డర్ వెహికల్స్, పాత కార్లు, పాత బైక్లు ఏమంటే ఇంకెక్కువ డ్యామేజ్ దీనివల్ల జరుగుతుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. దీనికి మంటలో ఆర్జం పోసినట్టు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వార్నింగ్స్ ఇచ్చినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టొయోటా వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ కార్స్ 2023 ముందు ఏవైతే కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారో వాటికి E20 పెట్రోల్ వాడొద్దు, అది దానికి పనికిరాదు, ఆ పెట్రోల్ దానికి ఆ 2023 ముందు కార్స్ కి పనికిరాదు అని చెప్పి వార్నింగ్ అయితే ఇచ్చింది. హీరో, టీవీఎస్ ఏం చెప్తున్నారంటే మీ వెహికల్ ని ఒకసారి పెట్రోల్ కొట్టించే ముందు మీ కంపాటబిలిటీ మీరే చెక్ చేసుకోండి అని చెప్తుంది. ఎకో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పిందంటే E20 పెట్రోల్ ఆర్ రాంగ్ ఫ్యూయల్ వాడడం వల్ల వచ్చే డ్యామేజెస్ కి అది మీ ప్రాబ్లం, వారంటీ క్లెయిమ్ అవ్వదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అని వాళ్ళైతే ఒకటి చెప్పారు. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఈ పెట్రోల్ వల్ల రిస్క్ అయితే ఉంది అని కంపెనీసే చెప్తున్నాయి. ప్రజలు ఆగ్రహం చెందడానికి మూడో కారణం ఏంటి అంటే వాళ్ళకి ఏ ఆప్షన్ లేదు. అదే మీరు బ్రెజిల్ లాంటి కంట్రీస్ చూస్తే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఏం కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎథనాల్ బేస్డ్ పెట్రోల్ కావాలా లేకపోతే ప్యూర్ పెట్రోల్ కావాలని మీరు చూస్ చేసుకొని కొట్టించుకోవచ్చు. కానీ మన ఇండియాలో 100 ఆక్టేన్ పర్ఫార్మెన్స్ ఫ్యూయల్స్ అనేవి మాత్రం ఎథనాల్ ఫ్రీ. కానీ ఈ ఆప్షన్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మిగతా 95% ఆక్టేన్ ఆల్టర్నేటివ్స్ అనేవి కంప్లీట్లీ ఇండియాలో డిస్కంటిన్యూ అయిపోయినాయి, ఆపేశారు. సో కన్స్యూమర్స్ ఏం ఫీల్ అవుతారంటే బలవంతంగా E20నే కొట్టించాలి అనే ఫోర్స్ ని ఫీల్ అవుతున్నారు. ఈ 3 కారణాల చేత చాలా మంది యాంగ్రీగా ఉన్నారన్నమాట. చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పాలసీ మీద. కానీ గవర్నమెంట్ ఏమంటుంది ఈ ఇష్యూ మీద? 2009 తర్వాత వచ్చిన కొత్త కార్లన్నీ ఇది సేఫ్ అని చెప్తుంది. 2023 తర్వాత వచ్చే 2 వీలర్స్ బైక్స్ అన్ని కూడా సేఫ్ అని చెప్తుంది. మేబీ చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అది కూడా 20,000 30,000 కిలోమీటర్స్ నడిపిన తర్వాత, ఈ E20 పెట్రోల్ నడిపిన తర్వాత
చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ఎథనాల్ అనేది పొల్యూషన్ ని రెడ్యూస్ చేస్తుందని, దానివల్ల ఫార్మర్స్ కి ఇన్కమ్ వస్తుంది అని, దీనివల్ల మనం అరబ్ కంట్రీస్ నుంచి పెట్రోల్ ఎక్కువ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ అయితే చెప్తుంది. టెక్నికల్లీ ఇవన్నీ ట్రూనే, ఇవన్నీ నిజమే. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇవన్నీ కమ్యూనికేట్ చేయకపోవడం. పబ్లిక్ కి ఇవి సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు. గవర్నమెంట్ పబ్లిక్ కి అవేర్ చేయలేదు. ట్యాంకుల్లో నీళ్ళు వచ్చేసి ట్యాంకులు తుప్పట్టేస్తాయి అనే దాన్ని చెప్పలేదు. మైలేజ్ అనేది తగ్గిపోద్ది అని ముందు చెప్పలేదు. వారంటీ ఇష్యూస్ గురించి చెప్పలేదు. ఎవరైతే బండి ఎక్కువసేపు తీరో ఎప్పుడో ఒకసారి పెట్రోల్ కొలుస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళ గురించి చెప్పలేదు. సో జనరల్ గా పబ్లిక్ ఏమైందంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. గవర్నమెంట్ మనుషుల దగ్గర నుంచి ఏదో దాస్తుంది అనే ప్యానిక్ వచ్చింది. కొంచెం లోతుల్లోకి వెళ్తే అసలు డ్యామేజ్ ఎందుకు అవుతుంది? ఇథనాల్ కి నీటిని అబ్జార్బ్ చేసే గుణం ఉంటుంది అని చెప్పాం కదా. దానివల్ల ఏమైందంటే ట్యాంక్ మీరు మూత సరిగ్గా పెట్టకపోయినా, లేకపోతే వర్షంలో కొంచెం చుక్కలు వెళ్ళినా ఆ ఇథనాల్ అనేది ఆ వాటర్ని అబ్జార్బ్ చేసుకునేది అనమాట. దానివల్ల మీ ట్యాంక్ అనేది తుప్పు పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు వెహికల్ని ఎక్కువసేపు తీయకుండా, ఎక్కువ రోజులు తీయకుండా ట్యాంక్లో ఫ్యూయల్ ఉండి తీయలేదంటే స్లోగా ఆ ఎంటీ స్పేస్లో ఉన్న నీటి చుక్కలను కూడా అది లాక్కొని కొన్ని రోజులకి దాని వల్ల కూడా తుప్పు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ కరోజన్ జరిగిపోయి ఆ కరోజన్ అనేది సెన్సార్స్లోకి వెళ్ళి క్లాగ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, అలాగే ట్యాంక్ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాగే మైలేజ్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి? మీ దగ్గర కానీ వెహికల్ ఉంటే మీరు ఎప్పుడు ట్యాంక్ ఫుల్ చేసి ఎక్కువ రోజుల్ని అలా ఉంచొద్దు. పెట్రోల్ని ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు బండిని తీయండి. ఐడియల్గా అయితే ఉంచొద్దు బండిని. ఎప్పుడైనా మీరు అలా పెట్టాలంటే చాలా తక్కువ ఫ్యూయల్ పెట్టుకోండి, దాని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. మీ గ్యాస్కెట్స్ ఏమైనా ఉంటే వాటిని రీప్లేస్ చేసుకోండి. అవి ఒక 5,000-6,000 కాస్ట్ ఉంటే వాటిని మీరు రీప్లేస్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఉన్న ట్రిక్స్ అయితే పాటించకండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే దాంట్లో వాటర్ పోసేసేసి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంకా బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది అని చెప్పి. అలాంటివి అయితే చేయకండి. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే లేదు. మీ వెహికల్ కానీ ఓల్డ్ అయితే దానికి ఇంకా స్లోగా అది బోర్కి వెళ్ళిపోతుందని అనుకోండి. దానికి వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. అసలు గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఎందుకు ఇంత బాగా పుష్ చేశారు? E20 కావాలని ఎందుకు పుష్ చేశారంటే మన ఇండియా వాళ్ళు చాలా ఆయిల్ని వేరే దేశాల నుంచి కొనుక్కుంటాం. అది కొనుక్కొని మనకి డాలర్స్ అనేవి చాలా అవసరం అవుతుంది. అలా కాకుండా మనం ఇంటర్నల్గా ఏమైనా చేయొచ్చా అనుకొని ఈ పాలసీని అయితే తీసుకొచ్చారు. అప్పుడైతే ఫార్మర్స్కి కూడా డబ్బులు వస్తాయి. ఎందుకంటే చెరుకు అమ్మేవాళ్ళు, రైస్ అమ్మేవాళ్ళు వాళ్ళ దాని నుంచి కూడా ఫ్యూయల్లో కలుపుతున్నారు కాబట్టి ఫార్మర్స్కి కూడా కొంచెం డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో. సో వాళ్ళ ఇంటెన్షన్ రైటే. మనం బయట నుంచి ఎక్కువ ఆయిల్ని ఇంపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఇంటర్నల్గా ఉన్నది వాడుకుందాం అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ అయితే రైటే. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ అయితే రాంగ్. అండ్ ఇంకొక ఆల్టర్నేటివ్ ఇవ్వకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. అలాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాళ్ళ సన్ ఒక కంపెనీ రెవెన్యూస్ అనేవి 30 times అయిపోవడం కూడా ఇది పబ్లిక్కి ఏమనిపించిందంటే వీళ్ళు చేసుకుంటున్న ఒక స్కామ్ లాగా కనిపించింది. ఇది ప్రూఫ్ ఏం కాదు, వాళ్ళు తప్పు చేశారు, స్కామ్ చేశారని ప్రూఫ్ అయితే కాదు. కానీ డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇలాంటి విషయాల్లో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కొంచెం ఓపెన్గా ఉండాలి. ఇలాంటి చోట్ల వాళ్ళు చేస్తే పబ్లిక్లో ఏంటంటే ఒక రకమైన ప్యానిక్ వచ్చేస్తుంది, ఒక రకమైన ఆందోళన వస్తుంది అనమాట. ఏం జరుగుతుందో తెలియని ఆందోళన వస్తుంది. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఫ్యూచర్ అనేది పెట్రోలు ఇథనాలు కాదు, ఎలక్ట్రికల్ వెహికల్స్, కరెంట్తో నడిచే వెహికల్స్ మన ఫ్యూచర్. కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ఈ E20 పెట్రోల్ అనేది ఒక ఇంటర్మీడియట్ స్టెప్ మాత్రమే. మనకి ఇంకో కొన్ని ఇయర్స్ తర్వాత అన్ని ఎలక్ట్రిక్ అయిపోతాయి అనేది ఒక ప్రపంచం అనేది దాని వైపు పుష్ చేస్తుంది. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, క్లైమేట్ అనేది చేంజ్ అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్స్ అనేవి ఎలక్ట్రిక్కి పుష్ చేస్తున్నాయి. సో E20 పెట్రోల్ అనేది ఒక మధ్యలో ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఫ్యూయల్ మాత్రమే. స్లోగా మన ఎలక్ట్రిసిటీకి షిఫ్ట్ అయిపోతుంది. జనాలు అనే వాళ్ళు ఐడియా మీద వాళ్ళకి యాంగ్రీ రాలేదు, కానీ దాన్ని అమలు చేసిన విధానం, దాని గురించి సరిగ్గా చెప్పకపోవడం అనే దాని మీద జనాలు అనేవాళ్ళు బాగా యాంగ్రీ అయితే ఉన్నారు గవర్నమెంట్ మీద, ఈ ఇష్యూ మీద. సో E20 అనేది తప్పు కాదు. పోనీ గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తుందా అంటే తప్పు చేస్తుందని కూడా కాదు. సో కామన్ ఆడియన్స్, కామన్ జనాలు యాంగ్రీ రావడం అనేది కూడా కామన్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ దీని గురించి క్లారిటీ ఇవ్వకపోవడం. అలాగే వాళ్ళు పెట్టుకున్న కంపెనీస్ అనేవి ఇథనాల్లో పెట్టుకొని అవి రైజ్ అవ్వడం, ఆ కంపెనీస్ ప్రాఫిట్స్ అనేవి బాగా ఎక్కువ అవడం అనేది జనాల్లో ఒక రకమైన డౌట్స్ని క్రియేట్ చేసింది. మనకేం కావాలంటే
ప్రాపర్ కమ్యూనికేషన్ కావాలి గవర్నమెంట్ నుంచి మనకు చెప్పేది. అలాగే మనకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళు ఒకటి అనుకొని అదే పెడితే మనం అదే చేయాలి అనే ఫోర్స్డ్గా మనల్ని రుద్దడం అనేది కూడా కరెక్ట్ కాదు గవర్నమెంట్ సైడ్ నుంచి. అది మంచి అయినా చెడైనా కానీ యూనిట్ డెమోక్రటిక్ కంట్రీలో యూనిట్ పీపుల్స్ మ్యాండేట్ అండ్ యూనిట్ టు బీ కన్సిడర్డ్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్. మీకు ఈ బ్రేక్ డౌన్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ బండి కానీ రీసెంట్గా పెట్రోల్ మైలేజ్ డ్రాప్ ఉంటే జస్ట్ మీరు కామెంట్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమందికి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నది చూద్దాం.